బెంగళూరు ఇంద్రానగర్లో ఈ రామేశ్వరం కెఫే ఉంది. ఇక్కడికి డైలీ 4000 నుంచి 5000 కస్టమర్స్ వరకు వస్తున్నారు. ఇక్కడ మార్చి 1న శుక్రవారం రోజు సుమారు 12:46 ఒక పెద్ద పేలుడు సౌండ్ వినిపించింది అని స్థానికులు చెప్తున్నారు. ఆ బ్లాస్ట్ వల్ల 5 నుంచి 6 మందికి ఎక్కువ గాయాలైనట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఇందులో ఒక మహిళకి తీవ్రంగా గాయాలు అయినట్టు తెలుస్తుంది. అదృష్టవశాత్తు ఎవరికీ ప్రాణాపాయ స్థితి అయితే రాలేదు. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన సన్నివేశాల ప్రకారం ఇక్కడ పోలీస్ చేసిన ఇన్వెస్టిగేషన్ ద్వారా తెలిసింది ఏంటంటే, ఒక అనుమానాస్పదమైన వ్యక్తి బస్సులో సుమారు 11:30 కేఫ్కి చేరుకున్నాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఒక రవ్వ ఇడ్లీని ఆర్డర్ పెట్టాడు. ఇడ్లీ ఆర్డర్ వచ్చే టైంలో తను బ్యాగ్లో ఉన్న బాంబు ఎక్కడ పెట్టాలో ఆలోచించుకొని చివరకు దాన్ని చెట్టుకి దగ్గరలో ఒక సింక్ దగ్గర ఉంచాడు. ఆ తర్వాత తను అక్కడి నుండి వెళ్ళిపోయిన సీన్స్ సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఆ తర్వాత సుమారుగా 12:46 బాంబు పేలడం జరిగింది. బాంబ్ స్క్వాడ్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం బాంబు పెట్టిన తర్వాత అక్కడ ఇన్వెస్టిగేషన్లో ఒక బ్యాటరీ అండ్ గ్రెనేడ్ పీసెస్ ఇంకా 1 బ్యాగ్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. నిందితుడు అనేవాడు వైట్ క్యాప్తో కెఫే నుండి వెళ్ళిపోయిన తర్వాత సుమారుగా 1 గంట తర్వాత ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఈ సన్నివేశాలు అన్నీ సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు కూడా దీని మీద స్పందిస్తూ ఇది ఒక ఉద్దేశపూర్వకమైన బాంబ్ బ్లాస్ట్ అని, నిందితుడిని త్వరగా పట్టుకొని వారికి శిక్ష వేస్తామని చెప్పారు. అలాగే ఈ సంఘటన వల్ల గాయపడిన వారికి ప్రభుత్వం తరపున పూర్తి వైద్య సహకారం ఉంటుందని కూడా తెలిపారు. అలాగే నిందితుడి వెనుక ఇంకెవరైనా ఉన్నారా, ఇది ఉగ్రవాద చర్యనా లేకుంటే తన స్వార్థానికి పాల్పడిన సంఘటననా అని త్వరలో ఎంక్వైరీ చేసి తెలుస్తామని పోలీస్ బృందం వ్యక్తం చేశారు. ఇందులో గాయపడిన వ్యక్తులు త్వరగా నార్మల్ స్టేజ్కి రావాలని కోరుకుందాం. ఈ వీడియోలో మీకు ఏదైనా కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టు అనిపిస్తే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ట్రెండీ టాపిక్స్ అండ్ కేస్ స్టడీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు గుడ్ బై. We will meet in next video.